మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల ఎవరైనా కానీ వచ్చి నాకు ఈ ఎమర్జెన్సీ వచ్చింది, పైసలు కావాలి, నెల రోజులు ఇస్తా, 2 నెలలు ఇస్తా అని అడిగారు అనుకో, ఇవ్వకండి, అస్సలు ఇవ్వకండి. ఇచ్చారా రామభక్తుడు రామకోటి రాసినట్టు మీ చేత నరకకోటి రాయిస్తారు. ఆల్రెడీ నేను రాస్తున్నాను. అవసరానికి ఇచ్చి నా అవసరానికి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను. అసలు ఇవ్వకండి. తీసుకునేటప్పుడేమో దేవుడు అంట, దేవుళ్ళకి ఇచ్చేవరా బాబు, నీ రుణం తీర్చుకుంటాను అంటారు. మన అవసరానికి మనకు లేనప్పుడు అడుగుతాం. అది కూడా మనకు లేనప్పుడు ఫోన్ చేసి అడిగితే రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అంటారు. వాళ్ళు రేపు ఎల్లుండి కూడా ఆగి ఫోన్ చేస్తే ఇస్తానని చెప్పాను కదరా, మళ్ళీ ఎందుకు చేస్తాను సార్, పనిలో ఉన్నాను, ఇస్తాలే, అడిగిపోతానంటారు. ఎలా అయిపోయిందంటే మన పైసలు ఊళ్ళో పెట్టుకుని మనం వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నట్టు అయిపోతుంది. నేను నా విషయం చెప్తున్నా. నేను ఒక 10 మందికి ఇచ్చాను. ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటే ఒక్కడో ఫోన్ లేకుండా. అవసరానికి మనకి 100 రూపాయలు కూడా దొరకవు. బాధతో చెప్తున్నాను. ప్లీజ్ ఎవరైనా సరే ఇచ్చి మళ్ళీ తెచ్చుకోండి. చిన్న అమౌంట్ అయితే వదిలేసుకుని తెచ్చుకోండి. పెద్ద అమౌంట్ పెడితే మాత్రం మీరు నోట్ రాసుకోండి, పక్కా నోట్ రాసుకోండి. బయట 15 రూపాయలు తీసుకుంటున్నారు వడ్డీకి. మనం ఏదో ఫ్రెండ్ కదా, ఫ్యామిలీ కదా అని ₹1 వడ్డీ కూడా అడగగానే ఇస్తుంటే వీళ్ళకి అలా ఇంత కూడా అవసరానికి ఇచ్చాడు వీడు, మళ్ళీ వాడు అవసరానికి అడిగాడు ఇచ్చేద్దామని ఉండదు. ఇసిగిపోయాను. మీరు అలా చేయకండి ప్లీజ్, బాధపడకండి.